మందార పూలు చాలా అందంగా ఉంటాయి. మన గార్డెన్‌కి మరింత అందాన్నిస్తాయి. రకరకాల మందారాలను మన గార్డెన్‌లో పెంచుకోవచ్చు. సమ్మర్‌లో చాలా చక్కగా విరబూసేటువంటి మందారాలను మనం బాగా పెంచుకోవాలంటే, ఎక్కువ ఈల్డ్ తీసుకోవాలంటే కొంత కేర్ అయితే తీసుకోవాలి. కొన్ని మిస్టేక్స్ అయితే చేయకుండా ఉంటే చాలా ఎక్కువ మందారాలని మనమైతే గార్డెన్‌లో చక్కగా రోజు కూడా కోసుకోవచ్చు. దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మనం చూద్దాము. మీరు కనుక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నేలలో మందార మొక్కల్ని పెట్టుకుంటే చాలా చక్కగా పెరుగుతాయి. అలాగే కాకుండా మనకి టెర్రస్ గార్డెన్‌లో కూడా మనం పెంచుకోవాలంటే కొంత కేర్ అయితే తీసుకోవాలి. ఈ మందార మొక్కలకు రోజు కనీసం 6 గంటల ఎండ అయితే కంపల్సరీగా కావాలి. అప్పుడే చక్కగా అవి ఫోటోసింథసిస్ చేసుకొని మంచిగా గ్రో అవుతాయన్నమాట. అయితే మరీ ఎండ ఎక్కువ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు షేడ్ నెట్ అనేది వాడటం వల్ల చక్కగా మొక్కలు పెరుగుతాయి. మనకి సీజన్ అంతా కూడా బాగా పూస్తాయి. వాటరింగ్ అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటరింగ్ ఎక్కువైపోతే డ్రైన్ హోల్స్ సరిగా లేకపోతే మొక్క కుళ్ళిపోతుంది. మొగ్గలు రాలిపోతాయి. ఆకులు పసుపుగా అయిపోతాయి. మొక్క అనేది మనకి మంచి ఈల్డ్ అనేది ఇవ్వదు. అందువల్ల వాటరింగ్ అనేది ప్రాపర్‌గా ఉండేలా చూసుకోవాలి. సరిపడినంత వాటర్‌ని ఇవ్వాలి. నేలలో పెంచుకునే మొక్కలకైతే 2 రోజులకొకసారి వాటరింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నర్సరీ ప్లాంట్స్ గురించి చూద్దాం. నేనైతే నర్సరీ నుంచి 3 రకాల మందారాలనైతే తెచ్చుకున్నాను. అయితే మనం నర్సరీ నుంచి మొక్కల్ని తెచ్చుకున్నప్పుడు కొంత కేర్ అయితే తీసుకోవాలి. మన ఇంటి వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి ఒక 3, 4 డేసు కొంచెం నీడలో పెట్టుకున్న తర్వాత మాత్రమే వాటిని రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. ఎవరైనా సరే కొత్తగా మొక్కలు తెచ్చుకుంటే ఈ ఎండలు ముదరక ముందే రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. ఎండలు ముదిరిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో రిపోర్టింగ్ అనేది చేసుకోకూడదు. షాక్‌కు గురయ్యే మొక్కలు మనకి సరిగా సర్వైవ్ అవ్వవన్నమాట. అందువల్ల ఇప్పుడే రిపోర్టింగ్ అనేది చేసుకోండి. నేనైతే 3 మొక్కల్ని తెచ్చుకున్నాను. దానికి మంచి సాయిల్ మిక్స్ అనేది మనం తీసుకుంటేనే చక్కగా మొక్కలు బాగా గ్రో అవుతాయి. దానికి నేనేం తీసుకున్నానంటే ఒక 40% నార్మల్ సాయిల్, గార్డెన్ సాయిల్ తీసుకున్నాను. అలాగే కంపోస్ట్ కూడా 40%, అలాగే కొంచెం కోకోపీట్ ఒక 5% వేపపిండిని తీసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల మొక్కలు ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు షాక్‌కు గురవ్వకుండా చాలా చక్కగా హెల్తీగా పెరగడానికి ఇది ఐడియల్ సాయిల్ మిక్స్ లాగా ఉంటుంది. నేను తర్వాతైతే వీటిని ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటాను. చూసారు కదా! ఎంత చక్కగా మొగ్గలు ఈ మొక్క నిండా కూడా ఉన్నాయన్నమాట. ఇలా చక్కగా మనకి చెట్టు నిండా మొక్కలు రావాలంటే మనం మంచి కేర్ అయితే తీసుకుంటే మనకు టెర్రస్ గార్డెన్‌లో అయినా సరే మంచి ఈల్డ్ అయితే తీసుకోవచ్చు. దీనికి కారణం మనం ప్రూనింగ్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. అంటే మనకి పూలవి పూసేసిన తర్వాత కొన్ని టిప్స్ అవి కట్ చేసుకొని చక్కగా మళ్ళీ బ్రాంచెస్ రావడానికి మనం కొంత కేర్ అయితే తీసుకోవాలి. అయితే నేలలో ఉండే మొక్కలకైతే పెద్దగా ప్రూనింగ్ చేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్‌లో ఉండే మొక్కలకి మరీ ఎక్కువగా ప్రూనింగ్ అయితే అంతగా అవసరం ఉండదు. ఆకులన్నిటిని కూడా ఎప్పుడు కూడా ఈ మందార మొక్కకి పూర్తిగా తీయకూడదు. అలా తీస్తే అవి ఆహారాన్ని తయారు చేసుకోలేవు కాబట్టి కొంత ఇబ్బందవుతుంది. ఇంత మేరకు చిన్న కొమ్మని టిప్స్ లాగా ఇలాగ కట్ చేసుకుంటే తర్వాత చక్కగా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల చక్కగా మొక్క గ్రోత్ అనేది బావుంటుందనమాట. అప్పుడప్పుడు మొగ్గలు రాలిపోయిన తర్వాత మనకి పూలు పూసిన తర్వాత వాటిని టిప్స్‌ని కట్ చేసుకుంటూ ఉంటే చక్కగా మొక్క గుబురుగా పెరుగుతుంది. మనకి చెట్టు నిండా కూడా టెర్రస్ గార్డెన్‌లో అయినా బాగా మొగ్గలు రావడానికి ఉపయోగపడుతుంది. కంటైనర్ అనేది చాలా ఇంపార్టెంట్ టెర్రస్ గార్డెన్‌లో. కంటైనర్ సెలక్షన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా కనీసం 12 ఇంచెస్ కంటే తక్కువ ఉన్న పాట్‌లో ఈ మొక్కలని పెట్టకూడదు. ఒక పాట్‌కి ఒకే మొక్క పెట్టడం వల్ల మొక్క గుబురుగా చాలా బాగా పెరుగుతుంది. అప్పుడే మనకి ఎక్కువ మొగ్గలైతే వస్తాయి. చక్కగా రకరకాల మందారాలు విరబూస్తాయి. దీనికి కొన్ని రకాల పెస్ట్‌లైతే అటాక్ అవుతూ ఉంటాయి. చూసారు కదా! ఇది ముద్ద మందారం అన్నమాట. దీనికైతే మనకి అఫిడ్స్ ఈ మందార మొక్కకు అటాక్ అయ్యాయి. పెస్ట్ కంట్రోల్ అనేది ఎప్పటికప్పుడు మొదట్లోనే చూసి చేసుకోవడం వల్ల చక్కగా బాగా ఎక్కువ పూలైతే పూస్తాయి. అఫిడ్స్, మీలీ బగ్స్ ఈ మందార మొక్కకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికోసం ఒక లీటరు వాటర్‌లో ఒక 1 ఆర్ 2 డ్రాప్స్ లిక్విడ్ సోప్ వేసుకొని ఒక 3 ఎంఎల్ వేప నూనెని వేస్తున్నాను. దీన్ని ఎప్పటికప్పుడు మనం ఫోర్స్‌గా ఎక్కడైతే అఫిడ్స్ అవి ఉన్నాయో వాటి మీద స్ప్రే చేసుకోవాలి. ముందు ఒకసారి నార్మల్ వాటర్‌తో కూడా గట్టిగా స్ప్రే చేసుకుంటే అవి కింద పడిపోతాయి. కింద ఏదైనా అడ్డు పెట్టుకొని మనకి పాట్‌లో పడకుండా జాగ్రత్తగా తీసుకొని స్ప్రే చేసుకుంటూ ఉంటే మొదట్లోనే మనం వీటిని తీసేస్తే మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. ఈ కేర్ అయితే ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. చూసారు కదా! ఎంత చక్కగా ఈ చెట్టు నిండా మొగ్గలైతే వచ్చాయన్నమాట. నేనైతే చక్కగా ప్రూనింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీటికి అవసరమైనటువంటి పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఫెర్టిలైజర్స్‌ని అనేది ఇస్తూ ఉంటాను. మనం ఈ మందార మొక్కకి ఎటువంటి ఫెర్టిలైజర్స్‌ని ఇవ్వాలనేది చూద్దాము.
ఈ మందార మొక్కకి గాని, ఏ మొక్కకైనా సాధారణంగా ప్రధానంగా మొక్కలకు అవసరమైనది నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఈ ఎన్‌పీకే అనేది మందార మొక్కకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఉండేటువంటిది హ్మ్. వెర్మి కంపోస్ట్‌ని చక్కగా మనం మందార మొక్కలకి ఇవ్వచ్చు. కిచెన్ వేస్ట్‌తో తయారు చేసినటువంటి కంపోస్ట్‌ని కూడా మొక్కలకు ఇవ్వచ్చు. 15 రోజులకొకసారి దీన్ని అవసరాన్ని బట్టి సాయిల్‌లో మిక్స్ చేయొచ్చు. లేదా నీళ్ళల్లో ఒక రోజంతా నానబెట్టి టీ లాగా తయారు చేసి ఇవ్వచ్చు. ఈ మొక్కలకి ఎన్‌పీకేతో పాటు ఇంకా కొన్ని న్యూట్రియంట్స్ అవసరమవుతాయి. బనానా పీల్ ఫెర్టిలైజర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బనానా పీల్స్‌లో పొటాషియంతో పాటు కొంచెం ఫాస్ఫరసు, చాలా కొంచెం కాల్షియం ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసి ఇవ్వాలో మన ఛానల్‌లో ఉంది చూడండి. ఎప్పుడు కూడా కంటైనర్‌లో సాయిల్ అనేది లూజ్‌గానే ఉండాలి. 15 రోజులకొకసారి కనీసం దాన్ని బాగా సాయిల్‌ని లూజ్ చేసుకుంటూ కంపోషన్ అనేది ఇవ్వడం వల్ల మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఇలాగా చక్కగా ఎప్పుడు నేను 15 రోజులకొకసారి నేనైతే కంపోస్ట్‌నయితే ఇస్తూ ఉంటాననమాట. ఈ మందార మొక్కలనేవి కొంచెం హెవీ ఫీడర్స్ గానే మనం చెప్పుకోవాలి. అంటే రెగ్యులర్‌గా ఎవ్రీ వీకు ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని ఇస్తూ ఉండాలి. మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందేలాగా మనం బనానా పీల్ కానీ, కంపోస్ట్ కానీ, ఇంకా ఏదైనా చక్కగా ఇస్తూ ఉండడం వల్ల చాలా చక్కగా గ్రో అవుతుంది. వీడియోని లైక్ చేయండి. నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.